ఈ రాష్ట్రంలో అందరూ సంయుక్తంగా ముందుకు పోవాలని ఒక ఆలోచనతో ప్రజాపాలన దినోత్సవంగా ఈ రోజు నుండి మనము ప్రభుత్వ పరంగా కూడా కార్యక్రమాలు చేపట్టే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభం ఇక్కడ మొదటిసారి ఈ ప్రాంతంలో ఈ సర్వీసెస్కు రావడం జరిగింది. ఇక్కడ ఉన్న అమరవీరుల యొక్క త్యాగ దినాన్ని చూస్తే నిజంగా ఎంత బాధ అనిపిస్తుంది అంటే స్వతంత్రము 1947 ఆగస్టు 15 నాడు వస్తే నెల తిరిగేక ముందే సెప్టెంబర్ 2వ తారీఖున ప్రజాకాలం పోలీసులు 22 మంది అది స్వతంత్ర భావాలు గల వ్యక్తులు పోలీసులు బలి కావడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఆ రోజు 13 నెలల తర్వాత భారతదేశంలో ఒక భాగం కావడానికి ఆ రోజు పెద్దలు స్వర్గీయ ఆదేశం మేరకు మిలిటరీ యాక్షన్ తోటి హైదరాబాద్ సంస్థానం నుండి సమగ్ర భారతదేశంలో కూడా ఒక భాగం కావడం జరిగిందని చారిత్రక అవసరం. ఆ రోజులైతే గుర్తుపెట్టుకుంటున్నాం, ఏదో కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం, కానీ భారతదేశంలో కలవడానికి కానీ ఒక భాగం కావడానికి కానీ ఆ రోజు ఎంతో మంది యొక్క త్యాగాల ఫలితమైన విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఒక రోజు అన్న వాళ్ళు మనకు ఇవాళ అర్పించి వాళ్ళు ఏ త్యాగంతో అయితే ఏ ప్రాణ త్యాగంతో అయితే వచ్చిన ఈ భారతదేశ సౌరభాగ్యాన్ని స్వతంత్రత్వాన్ని మనం రక్షించుకుంటూ ఈ భారతదేశ అభివృద్ధికి ప్రతి ఒక్క పౌరుడిగా మనకు విజయవలసిన అవసరం ఎంతైనా పార్టీ కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. చరిత్రలో రాజ్యాంగ మూలాలను కూడా మనం పరిరక్షించుకోవాల్సిన అవసరమో బాధ్యత తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా నాకు ఇద్దరిని చూశాను. నిజంగా మనందరూ కూడా మనస్ఫూర్తిగా కూడా ఈ దేశ భవిష్యత్తు గురించి ఒక బాధ్యత గల పౌరులుగా ముందుకు పోవడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి వాస్తవంగా నాకు ఒక ప్రెస్ మీట్ ఉన్నది చేసి భారతదేశంలో ఇంకొక భాగమైందో ఆ రోజులను కూడా మనం స్మరించుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం. ప్రతి ఒక్కరం కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికి పునరాంకితులు కావాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటాం. మరొక్కసారి ఈ సెప్టెంబర్ 10వ తారీఖు యొక్క మరి ప్రజాపాలన దినోత్సవం యొక్క శుభాకాంక్షలు ఈ రాష్ట్ర ప్రజలకు మరి ముఖ్యంగా పరకాల నియోజకవర్గ ప్రజలకు